సార్ బస్ స్టాప్ ఎక్కడ సార్? గో స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఓకే థ్యాంక్ యూ సార్. మస్తు మంది వస్తారు. వెళ్ళవా వెళ్ళు, వెళ్ళవా వెళ్ళు. మస్తు మంది వస్తారు. వెళ్ళవా వెళ్ళు, వెళ్ళవా వెళ్ళు, వెళ్ళవా వెళ్ళు. హలో నాన్న, ఎలా ఉన్నావు నాన్న? అమ్మకి ఎలా ఉంది నాన్న? నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు దేవా. ప్రియా దేవా, ఇంకెన్ని రోజులు? ప్లీజ్ ప్రియా, ఈ నెలలో ఎలాగైనా అయిపోతుంది ప్రియా, ప్లీజ్. నేనేమీ చేయలేను. ఐఎమ్ హోప్లెస్. సారీ దేవా, నన్ను మర్చిపో. నేను చెప్పేది విను ప్రియా, ప్లీజ్. ఫైనల్గా మా పేరెంట్స్కి ఇష్టం లేదు దేవా. సో వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్. ఓకే బాయ్ దేవా, నేను ఇంక ఉంటాను. ఏం దేవా, ఎలా ఉన్నా? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు భయ్యా? గోపిజంతో అయింది. నెక్స్ట్ మంత్ రవితేజతో ప్లాన్ చేస్తున్నాం. 2 monthsలో అల్లు అర్జున్ ఉంటుంది. మరి నా పరిస్థితి ఏంటి భయ్యా? ఒక 2 monthsలో ఎక్కడో దగ్గర నేను పెడతా. మా ప్రొడ్యూసర్ కొత్త కథలు వింటున్నాడు. నేను చెప్పాను, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంది భయ్యా, రేపు కలుస్తాను భయ్యా. అయితే ఓ పని చేయి, రేపు సాయంత్రం ఆఫీస్కి వచ్చేసే. నేను ప్రొడ్యూసర్ చెప్పేసి వెళ్తాను, నువ్వు వచ్చి కలిసి వెళ్ళి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. ఓకే భయ్యా, రైట్ రైట్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు దేవా సార్. దేవా కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. నీ గురించి లక్ష్మి చెప్పాడయ్యా, నీ దగ్గర మంచి కథ ఉందని చెప్పాడు. సార్ ఓపెనింగ్ షాట్ సార్. అది సార్. బాగుందయ్యా, కథ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సార్. కథ బాగుంది, కానీ ఎందుకు రిజిస్టర్ చేసావా? చేశాను సార్. ఓ చేసావా, గుడ్. సరే డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. సార్ కథ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నమ్మాలనుకోవట్లేదు సార్.
నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ కాలంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము మీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదయ్యా. చూడు, ఈసారి ఇంకో కథ రాసుకుంటే డెఫినెట్గా చూద్దాం. సారీ సార్, ఈ కథని నమ్ముకున్నాను సార్. సారీ సార్. హలో, అవునండి. మీరెవరు సార్? సార్ కలుస్తాను సార్. ఓకే సార్. సార్ లోపలికి వెళ్ళంగానే సార్ కాలు దండ పెట్టడం మర్చిపోద్దు. నమస్కారం సార్. బాగా రాసావు. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసి ఈ 5 లక్షల చెక్కు తీసుకెళ్ళు. సార్, ఈ స్టోరీని అమ్మడానికి రాలేదు సార్. నేను డైరెక్ట్ చేద్దామని రాశాను సార్. ఐఎమ్ సారీ సార్. ఏయ్, ఒక్కసారి స్క్రిప్ట్ అక్కడి నుంచి తీసావంటే అది చిత్తు కాగితాలతో సమానం. నేను తలుచుకున్నానంటే నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. డెసిషన్ నీదే. చెక్కు కావాలా, స్క్రిప్ట్ కావాలా? ఏది కావాలో తేల్చుకో. నువ్వు ఉదయం ప్రొడ్యూసర్ కలిసావట, నువ్వే డైరెక్ట్ చేస్తానన్నమాట. అవునన్నా. డబ్బులు ఇస్తానంటే స్క్రిప్ట్ ఇవ్వడానికి నీకు దొబ్బిందిరా నీకు? అర్థమవుతుంది అసలు నీకు? అరే మేము ఏళ్ళ తరబడి కష్టపడి అది ఇది చేసి మేము ఇంకా ఇలాగే ఉన్నావు. నీకు అర్థం అవడం లేదు. అరే నీకు వచ్చిన అవకాశం నువ్వు ఉపయోగించుకోవడం లేదట్రా. అసలు నీకేం ధైర్యం రా దేవా? ధైర్యం కాదన్నా, బాధ అన్నా. 5 సంవత్సరాల నుంచి అమ్మ నాన్నకు దూరంగా ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి సినిమా ఆఫీసులో తిరిగి అలసిపోయానన్నా. ఎక్కడికి వెళ్ళినా రిఫరెన్స్ లేని ఒక్కడు కూడా లోపల రానివ్వట్లేదన్నా. ఇంకెక్కడి నుంచి వస్తున్నాను ఎక్స్పీరియన్స్? సారీ అన్నా. ఒరే చూస్తున్నాడు రా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫిలిం సక్సెస్లో నాకు సహాయపడ్డ నా టీం మెంబర్స్ అందరికీ, మరియు ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి నా థ్యాంక్స్. అయితే ఈ సక్సెస్ వెనుకున్న అసలైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. మిస్టర్ దేవా ఈ సినిమాకి రచయిత. ఒక సామాన్యమైన వ్యక్తి తను మనసు పెట్టి రాసుకున్న కథకి సరైన ఆదరణ లభించక చివరికి తన జీవితాశయం నెరవేరలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఆయన రాసుకున్న ఈ కథ అనూహ్యంగా నా దగ్గరికి వచ్చింది. ఈ కథను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా?
నా ఆఫీస్లో పనిచేసే నా ఆఫీస్ బాయ్. దేవా లాంటి ఎంతోమంది గొప్ప కళాకారులను మనం చేతులా పోగొట్టుకుంటున్నాం. దీనికి కారణం ఎవరు? ఏంటి సడన్గా హైదరాబాద్లో ఓడిపోయాడు? నాకు డ్రీమ్ అమ్మా. డ్రీమా? ఏంటి కొంపదీసి మహేష్ బాబుని కలుద్దాని వచ్చినావు ఏంటి? అదే మహేష్ బాబుని పెట్టి మూవీ తీస్తామనొచ్చా?